వారణాసిని ఇంటర్నేషనల్ ఆడియన్స్ కు చేరువ చేసేందుకు ఏ ఒక్క అవకాశం వదులుకోవడం లేదు రాజమౌళి. బాహుబలి, RRR చిత్రాల దర్శక ధీరుడు తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో అవన్నీ వారణాసిలో ఉండేలా చూసుకుంటున్నాడు. ముందుగా అయితే చెప్పిన డేట్ కు మూవీని రిలీజ్ చేయాలనే కసితో ఉన్నాడు. ఈ మధ్య కాలంలో వరుస పెట్టి వారణాసి అప్డేట్స్ ఇస్తున్నాడు రాజమౌళి. ఇటీవలే అక్టోబర్ తో వారణాసి చిత్రీకరణ మొత్తం పూర్తి అవుతుందని చెప్పాడు దర్శక ధీరుడు. అయితే ఇప్పుడు మరింత క్లారిటీ ఇచ్చాడు. తన ప్యారిస్ టూర్ లో భాగంగా మరో 80 రోజులు మాత్రమే వారణాసి షూటింగ్ బ్యాలెన్స్ ఉందని గుడ్ న్యూస్ షేర్ చేశాడు. రాజమౌళి స్పీడ్ చూస్తుంటే మరో 3 నెలల్లోనే వారణాసి షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా 300 నుంచి 350 రోజుల్లో వారణాసి చిత్రీకరణ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే హైదరాబాద్ లో కొత్త స్కెడ్యూల్ ప్రారంభం కానుంది. కొత్త స్కెడ్యూల్లో దాదాపు 3000 మందితో వార్ ఎపిసోడ్స్ చిత్రీకరించేందుకు రాజమౌళి రెడీ అవుతున్నాడు. 2-3 వారాల పాటు యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారని తెలుస్తోంది. అంతకు ముందు ఫ్రాన్స్ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో వారణాసి కథకు మూలం తండ్రి తనయుల భావోద్వేగమే అని చెప్పాడు రాజమౌళి. రామాయణంలోని దేవుళ్లు, జాతీయ విపత్తులు, ఫ్యాంటసీ కూడిన అద్భుతమైన సన్నివేశాలు ఎన్నో ఈ చిత్రంలో ఉన్నాయని ఊరిస్తున్నాడు జక్కన్న. ఏప్రిల్ 7న వారణాసి వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కు సన్నాహాలు జరుపుకుంటోంది. దాదాపు 200 భాషల్లో చిత్రాన్ని విడుదల చేసేందుకు రాజమౌళి సిద్ధమవుతున్నాడట. త్రివిక్రమ్ సినిమా, తమన్ మ్యూజిక్ కొంతకాలంగా ఈ కాంబినేషన్ టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. అలా వైకుంఠపురంలో అయితే బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్. అలాంటి కాంబినేషన్ ఇప్పుడు విడిపోయింది. ఎన్టీఆర్ తో తాను తీసే పౌరాణిక చిత్రానికి తమన్ను కాకుండా అనిరుద్ ను ఎంపిక చేశాడు త్రివిక్రమ్. అనిరుద్ గతంలో మైథాలజీకి వర్క్ చేసింది లేదు. అయినా సరే అతనికి కొత్త చిత్రం ఎందుకు ఆఫర్ చేశాడు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. త్రివిక్రమ్ వర్సెస్ తమన్ అసలు ఏం జరుగుతోంది? గుంటూరు కారం నుంచి వీరి కాంబినేషన్ కు బ్రేక్ పడనుందనే ప్రచారం సాగుతోంది. అప్పట్లో మహేష్ గుంటూరు కారం చిత్రానికి మరో మ్యూజిక్ డైరెక్టర్ కోసం డిమాండ్ చేయగా త్రివిక్రమ్ సపోర్ట్ తోనే తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగాడు అనే ప్రచారం సాగింది. గుంటూరు కారం తర్వాత వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తోన్న ఆదర్శ కుటుంబం చిత్రానికి తొలుత యానిమల్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఎంపిక చేశారు. కానీ ఏమైందో ఏమో మళ్లీ తమన్ ప్రాజెక్ట్ లోకి వచ్చాడు. ఆదర్శ కుటుంబం తర్వాత ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించబోయే భారీ పౌరాణిక చిత్రానికి సంగీత దర్శకుడిగా తన ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ను కాకుండా అనిరుద్ ను రంగంలోకి దింపడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతోంది. ఆమె ఒక ప్రొడ్యూసర్, ఏజ్ చూస్తే జస్ట్ 21. ఇప్పటికే 3 భాషల్లో సినిమాలు నిర్మించింది. అనుకోకుండా హీరోయిన్ గా మారింది. ఇంకేముంది, ఆమెకు కోలీవుడ్ రెడ్ కార్పెట్ పరుస్తోంది. రియా షిబు ఇప్పుడు తమిళ సినిమాలో సెన్సేషన్ గా మారింది. గత ఏడాది సర్వం మాయా చిత్రంతో మాలీవుడ్ లో ఓవర్ నైట్ హార్ట్ థ్రోబ్ గా మారింది రియా షిబు. ఇటీవల మలయాళంలో విడుదలైన అతిరథితో మరో విజయాన్ని అందుకుంది. దీంతో రియాకు కోలీవుడ్ లో వరుసగా ఆఫర్స్ పెరుగుతున్నాయి. రియా షిబు గతంలో నిర్మాతగా వ్యవహరించిన 2 హీరోలతోనూ ఇప్పుడు కొత్త చిత్రంలో ఆడి పాడబోతోంది. విక్రమ్ హీరోగా వీర ధీర సూరన్ చిత్రాన్ని నిర్మించింది రియా. ఇప్పుడు చియాన్ హీరోగా నటిస్తోన్న కొత్త చిత్రంలో నటిస్తోంది. అలాగే విజయ్ సేతుపతి హీరోగా ముంబై కార్ అనే చిత్రాన్ని నిర్మించింది రియా. ఇప్పుడు సేతుపతి కొత్త చిత్రంలో అతనికి జోడీగా నటిస్తోందట. చూస్తుంటే రియా కూడా మమిత రేంజ్ లో కోలీవుడ్ లో బిజీ కానుందని ప్రచారం సాగుతోంది. మలయాళంలో ప్రేమలు బ్లాక్ బస్టర్ తర్వాత మమితకు కోలీవుడ్ లో ఆఫర్స్ పెరిగాయి. విజయ్, సూర్య, ధనుష్ సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. ఇప్పుడు రియా కూడా అదే దారిలో కోలీవుడ్ లో వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతోంది. కొన్నాళ్లుగా మణిరత్నం అన్ని భారీ చిత్రాలు తెరకెక్కిస్తూ వస్తున్నాడు. తగ్ లైఫ్ ఇచ్చిన షాక్ తో మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. తన ఫేవరెట్ హీరోతో కలిసి ప్రేమ కథతో తిరిగి రావాలి అనుకుంటున్నాడు. మరో విచిత్రం ఏంటంటే జస్ట్ 40 days లో సినిమా మొత్తాన్ని కంప్లీట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు లెజెండరీ డైరెక్టర్. వరుస పెట్టి భారీ చిత్రాలు తీసిన ప్రభావమో లేక తగ్ లైఫ్ ఇచ్చిన షాక్ వల్ల మొత్తానికి మణిరత్నం ఈసారి రూట్ మార్చాడు. ఎంతగా రూట్ మార్చాడంటే తాను తీసే కొత్త చిత్రాన్ని కేవలం 40 రోజుల్లో పూర్తి చేసే ప్లాన్ లో ఉన్నాడు. మరో వారం రోజుల్లోనే
కొత్త చిత్రం చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇదే నెలలో కోల్కతాలో కీలకమైన స్కెడ్యూల్ ప్రారంభం కానుంది. 20 రోజుల పాటు కొనసాగనుంది. మళ్లీ వచ్చే నెలలో చెన్నైలో మరో 20 రోజుల స్కెడ్యూల్ ఉంది. దీంతో సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తి కానుంది. జస్ట్ 40 డేస్ లో సినిమా అంతా పూర్తి చేసి అంతే వేగంగా చిత్రాన్ని థియేటర్స్ లోకి తీసుకురానున్నారట మణిరత్నం. ఇంతకీ మణిరత్నం కు ఇంత ఫాస్ట్ గా సినిమాను పూర్తి చేసే హీరో హీరోయిన్ ఎవరై ఉంటారు అనుకుంటున్నారా? ఇంకెవరు? విజయ్ సేతుపతి, సాయి పల్లవి. తొలిసారి వీరిద్దరూ మణిరత్నం చిత్రం కోసం జోడీ కడుతున్నారు. మరో విశేషం ఏంటంటే ఇంకా సెట్స్ పైకి వెళ్లక ముందే ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ కు సంబంధించిన బిజినెస్ పూర్తయిందని, దాదాపు 40 కోట్లకు పైగా వ్యాపారం జరిగిందని, ఇందులో ఓటీటీ ద్వారానే 20 కోట్లు వచ్చాయి అనేది తమిళనాట బాగా ప్రచారం సాగుతోంది. తమిళ సినీ పరిశ్రమ ఈ మధ్య కాలంలో చాలా చిన్న చిత్రాల విజయాలను చూసింది. అందులో బ్లాస్ట్ ఒకటి. చాలా చిన్న చిత్రంగా విడుదలయ్యి పెద్ద విజయాన్ని అందుకుంది బ్లాస్ట్. యాక్షన్ కింగ్ అర్జున్ కంబ్యాక్ మూవీగా నిలిచిన ఈ సినిమా డైరెక్టర్ కు ఇప్పుడు మామూలు అవకాశాలు రావడం లేదు. కోలీవుడ్ హీరోస్ బ్లాస్ట్ డైరెక్టర్ డేట్స్ కోసం క్యూ కడుతున్నారట. ఇటీవల కాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బంపర్ హిట్ కొట్టిన బ్లాస్ట్ ఆ తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ తర్వాత కూడా సూపర్ రెస్పాన్స్ అందుకుంది. దీంతో ఈ సినిమా దర్శకుడి డేట్స్ కు కావాల్సినంత డిమాండ్ వచ్చేసింది. ఇప్పటికే విక్రమ్, కార్తీ లాంటి హీరోస్ బ్లాస్ట్ డైరెక్టర్ సుభాష్ తో కొత్త చిత్రాల కోసం చర్చలు జరుపుతున్నారట. నిజానికి బ్లాస్ట్ కథను సుభాష్ విక్రమ్ ను దృష్టిలో పెట్టుకుని సిద్ధం చేశాడు. కానీ చియాన్ తో చేయలేకపోయాడు. ఇప్పుడు విక్రమ్ పిలిచి మరీ సినిమా చేద్దాం అంటున్నాడట. 18 కోట్లతో తెరకెక్కిన బ్లాస్ట్ తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ వసూళ్లను రాబట్టింది. బాక్స్ ఆఫీస్ దగ్గరే 75 కోట్ల వసూళ్లను అందుకుని అర్జున్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ప్రీతి ముకుందన్ కు సరికొత్త ఇమేజ్ తీసుకొచ్చింది. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కలుపుకుంటే ఈ సినిమా 100 కోట్ల వ్యాపారం చేసిందని సమాచారం. అందుకే తమిళ హీరోలు బ్లాస్ట్ డైరెక్టర్ డేట్స్ కోసం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.